బ్రేకింగ్ న్యూస్ గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద మరోసారి ఆక్రమణలను తొలగిస్తుంది హైడ్రా. గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ లేఅవుట్లో అక్రమ కట్టడాలు, అనుమతులు లేని షెడ్లను, కట్టడాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే సంధ్యా శ్రీధర్రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఎఫ్సీఐ బాధితులకు అండగా ఉండాలని హైడ్రాకు సూచించింది. ఈ రోజు ఉదయం రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. 6 జేసీబీలు ఒక బాహుబలి మిషన్తో కూల్చివేస్తుంది. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. 4 భారీ షెడ్లు, ఒక స్లాబ్ కన్స్ట్రక్షన్ ను అక్రమంగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఏదైతే హైడ్రా మరోసారి అయితే ఆక్రమణలు కూల్చివేస్తుంది, మరి సంధ్యా కన్వెన్షన్ వద్ద అయితే మరి ఎన్ని ఆక్రమణలు గుర్తించింది? సో ఈ రోజు వేటిని కూల్చివేయనుంది? అప్డేట్స్ ఏంటి? సంధ్యా కన్వెన్షన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు సంధ్యా కన్వెన్షన్లో ఉన్నటువంటి పార్కు స్థలాలు, అదేవిధంగా రోడ్లని మళ్ళీ యాస్టీస్గా నిర్మించాలని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే హైడ్రా ఉదయం నుంచి జేసీబీలు, అదేవిధంగా బాహుబలి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భారీ కన్స్ట్రక్షన్, రోడ్లని ఆక్యుపై చేసి నిర్మించినటువంటి కన్స్ట్రక్షన్, దీనికి మాత్రమే అటు హెచ్ఎండిఏ నుంచి అనుమతి ఉంది. మిగతా వాటన్నిటికీ ఎక్కడ అనుమతులు లేకుండా దాదాపు 40కి పైగానే అటు నిర్మాణాలు చేసినట్లు గుర్తించారు. కేవలము రోడ్లు, పార్కు స్థలాలు మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసి పక్కనే ఉన్నటువంటి ఫ్లాట్ యజమానులను భయపెట్టి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి బాధితులు ఇచ్చినటువంటి అటు హైకోర్టులో ఫిర్యాదు మేరకే ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా గుర్తించింది. గతంలోనే ఈ సంధ్యా కన్వెన్షన్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాలని బాధితులంతా హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు. 2 నెలల క్రితము 40 షాపులకి హైడ్రా నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తాము అని చెప్పేసి. అయితే ఈలోపే హైకోర్టు కూడా కీలక తీర్పు ఇవ్వడంతో తెల్లవారుజామున జేసీబీల సహాయంతో పెద్ద పెద్ద భవనాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా రోడ్లన్నిటినీ ఆక్యుపై చేశారు. 20 ఎకరాలు, 162 ఫ్లాట్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే వీటన్నిటినీ చాలామంది ఫ్లాట్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించడము, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము, ఇవన్నీ చేసి శ్రీధర్రావు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫ్లాట్లను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ మేరకు అటు బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈరోజు పెద్ద 5 బిల్డింగ్లు, 17 ఐరన్ స్ట్రక్చర్స్ని హైడ్రా తొలగిస్తుంది. ఇందులో యూనో మ్యాంగో, బిగ్ బాస్కెట్, 40 ఫుడ్ కోర్ట్స్, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హాస్పిటల్, పెట్రోల్ బంక్లో కొంత భాగం కూడా హైడ్రా కూల్చివేస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే ఇప్పుడు నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి వాటి అన్ని ప్రాంతాలు కూడా అటు రోడ్డుకి సంబంధించి, అదేవిధంగా పార్క్కి సంబంధించినటువంటి స్థలాలను అంతా కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆక్యుపై చేశాడు. లేఅవుట్ను కూడా పూర్తిగా మార్చివేశాడు. ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఫ్లాట్లు ఉన్నాయి అని అర్థం కాని విధంగా క్రియేట్ చేసి అటు ఫ్లాట్లకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పూర్తిగా బెదిరించి ఈ ఫ్లాట్లన్నింటినీ కూడా ఆక్యుపై చేశాడు. దీని ఫిర్యాదు మేరకే ఇటు హైడ్రాకి ఫిర్యాదులు అందడము, దాంతోపాటు హైకోర్టుని అప్రోచ్ అవడం బాధితులు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఉదయం నుంచే ఈ కూల్చివేతలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నారు. అయితే ఇది 1980లో ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్. ఈ లేఅవుట్కి సంబంధించి చాలా వరకు ఫిర్యాదులు రావడము శ్రీధర్రావు మీద. ఆ తర్వాత అనేక అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేశారు. తర్వాత దీనికి సంబంధించి అంటే ఈ లేఅవుట్ని పూర్తిగా సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు 2015 తర్వాత ఇలా లేఅవుట్లో అక్రమ నిర్మాణాలు చాలా చేశారు అని చెప్పేసి హైడ్రాకి అటు ఫిర్యాదులు అందాయి. ఇది పూర్తిగా గచ్చిబౌలి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ సొసైటీ లేఅవుట్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నటువంటి సంధ్యారావు కోర్టుని అప్రోచ్ అయ్యారు. అయితే కోర్టు పూర్తిగా సంధ్యారావు చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణాల పట్ల అటు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైడ్రాకి ఆదేశాలు జారీ చేయడంతోనే హైడ్రా ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇందులో నిర్మించినటువంటి నిర్మాణాలు గతంలోనూ తను ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక మహిళ మీద అక్రమ కేసులు పెట్టి శ్రీధర్రావు తనను
జైలుకు కూడా పంపించాడు. ఆ తర్వాత తను సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లకి సంబంధించి తనకి దాదాపు 580 గజాల ఫ్లాట్ ఉంది. ఆ తర్వాత ఆ ఫ్లాట్కి సంబంధించి శ్రీధర్ రావు బెదిరింపులకి పాల్పడి ఎలా అయినా సరే నాకు అమ్మాలి, లేదు అని అంటే మొత్తం ఆక్యుపై చేస్తాను అని చెప్పేసి ఢిల్లీ మాలా చౌదరిని బెదిరించాడు. బెదిరింపులకి గురి చేసినటువంటి సమయంలో తన అకౌంట్లోనే తనకు తెలియకుండా కొంత అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేశాడు. చేసిన తర్వాత నన్ను పూర్తిగా మోసం చేసింది మాలా చౌదరి, ఫ్లాట్ని అమ్ముతానని చెప్పేసి డబ్బులు తీసుకొని నాకు ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పేసి తన కేసును నమోదు చేయడంతో తన ఆ టైంలో జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత తను పూర్తిగా తప్పుడు కేసుని తన మీద పెట్టారు అని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కేసును నమోదు చేసింది. సుప్రీంకోర్టు కూడా 10 లక్షల రూపాయలు తనకి చెల్లించాలి అని చెప్పేసి శ్రీధర్ రావుకి ఫైన్ని కూడా విధించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా సరే పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడంతో పాటు వచ్చినటువంటి ఫిర్యాదుల ప్రకారమే హైడ్రా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, అదేవిధంగా పార్కు స్థలాలన్నింటినీ కూడా గుర్తించిన తర్వాత ఈ అక్రమాలను తొలగించిన తర్వాత పూర్తిగా పక్కనే అంటే రోడ్ల పక్కనే ఉన్నటువంటి బాధితుల ఫ్లాట్లను కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్ ఎ టైము బాధితులకి న్యాయం జరుగుతుంది. దాంతోపాటు రోడ్లని అదేవిధంగా పార్కుల్ని కూడా మళ్ళా యాస్టీస్గా ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కూల్చివేతలు అయితే మాత్రము కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరీష్తో సుజాత, సంధ్యా కన్వెన్షన్.